నా పేరు రాకేష్ శ్రీనివాస్. ఈ సినిమాకి డైరెక్టర్ని. పారిశ్రామికవేత్త శ్రీ విజయ్ కుమార్ రాజు గారు, సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చిన నేను కలిసి ఈ సమిష్టి క్రియేషన్స్ బ్యానర్ స్థాపించాం. విజయ్ కుమార్ రాజు గారు చాలా మంచి భావాలు గల వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త తరహా సినిమాలు రావడం మామూలే. తెలుగులో అప్పుడప్పుడు వచ్చిన సంఖ్యాపరంగా చాలా తక్కువ. సో మా బ్యానర్ కింద వరుసగా కొత్త తరహా సినిమాలు నిర్మిస్తాం. మా బ్యానర్లో వచ్చే మొదటి సినిమా ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. నా సినిమా నా ఇష్టం అనేది సినిమా ట్యాగ్లైన్. ఇందులో హీరోగా షఫీ గారు చేస్తున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ మనకి గొప్ప గొప్ప నటులను అందించింది. నసరుద్దీన్ షా, ఓంపురి, అనుపమ్ ఖేర్, ఇర్ఫాన్ ఖాన్, ఇంకా చాలామంది ఆ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళే. నాకు తెలిసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చి పాపులర్ అయిన ఒకే ఒక నటుడు షఫీ గారు. ఈ సినిమాలో ఆయన నటనలోని ఇంకో కొత్త కోణాన్ని మీరు చూస్తారు. అండ్ నౌ ద హీరోయిన్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఈజ్ మిస్ జోయా ఖాన్. షీ ఈజ్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. షీ హోల్డ్స్ అన్ MBA degree in finance. షీ కమ్స్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. కథ ప్రకారం సినిమాలో హీరో ఒక ఫిల్మ్ డైరెక్టర్. రక్తపాతము, హింసాత్మక కథాంశాల నేపథ్యంతో సినిమాలు తీస్తూ ఉంటాడు. సో దానికి ఫలితం ఏమి అనుభవించాడు అనేది ఈ చిత్రం కథాంశం. ఒక యాక్టర్గా నేను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని, అలాగే నథురామ్ గాడ్సేని ఇద్దరిని ప్లే చేయడానికి వాళ్ళ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి ఒక విధమైనటువంటి బ్యాలెన్సింగ్ స్టేట్ ఆఫ్ మైండ్, దాన్నే న్యూట్రల్ పొజిషన్ అంటారు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ యొక్క పవర్ కానీ క్యాలిబర్ కానీ ఒక యాక్టర్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అలాంటి కొన్ని ఎలిమెంట్స్ మనకు దొరికినప్పుడు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఒక యాక్టర్కి పర్ఫామ్ చేయడానికి ఒక స్పేస్ అనేది దొరుకుతుంది. రాకేష్ గారు ఈ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ టైటిల్తో, కథతో, స్క్రిప్ట్ ఆల్రెడీ బాండెడ్ తయారు చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అందులో ఏదో ఒక మంచి కీ రోల్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఆయన నన్నే శ్యామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ని ప్లే చేయమని చెప్పినప్పుడు రియల్లీ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. సో ఒక యాక్టర్కి సిచ్యువేషనల్ లేయర్స్, వాటితో పాటు కొంత హ్యూమర్, కామెడీ అన్నీ సమపాళ్లలో వేరు యాంగిల్స్లో ఉన్నాయి. సో ఒక యాక్టర్గా నేను ఇలాంటి క్యారెక్టర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎప్పుడు నేను సముఖంగా ఉంటాను. ఇది కూడా అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కాకుండా ఒక కమర్షియల్ వాల్యూస్తో కూడిన ఒక ఫిల్మ్ క్యారెక్టర్. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నందుకు. అలాగే రాకేష్ గారితో స్పెషల్లీ పనిచేయడం నాకు ఇది మొదటి ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా మనము మంచి ప్రాజెక్ట్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. I'm really excited about this project because this is my first South project. So I'm sure this would be really exciting because it's, as Rakesh told, it's a satire, and plus Shafi will create a lot of crime and suspense thriller into it. So I'm really excited about it, and I'm sure with this project I'm gonna do well in the other languages also in South. So I'm just hoping for the best. That's it. మంత్ర ఆనంద్. ఈ సినిమా ఇష్టంతో, నా సినిమా నా ఇష్టం అని క్యాప్షన్ ఉంది. కాబట్టి అందరం ఇష్టంతో చేస్తున్న సినిమా. రాకేష్ గారు ఎప్పటి నుంచో చెప్పిన సబ్జెక్ట్ ఇది. డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది.
ఎప్పుడే ఈ సబ్జెక్ట్ చెయ్యాలి ఖచ్చితంగా అని నేను అప్పటి నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను చాలా, అంటే ఒక 1 ఇయర్ బిఫోర్ నుండి. అలాగే ఈరోజు సినిమా మీ ముందుకు రాబోతుంది, స్టార్ట్ అవుతుంది. సో జనాలు ఆడియన్స్ ఎదురు చూస్తున్నట్టుగా కొత్త ప్యాటర్న్లో ఉండే సినిమా, ఒక కామిక్ వేలో కానీ మేకింగ్ వైజ్ కానీ అన్ని విధాలుగా ఒక రిచ్గా ఉంటూ ఒక డిఫరెంట్గా, అంటే ఆడియన్కి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఉండేలాగా